నగరంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు నెల్లూరు నగరం 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున కమిషనర్ వైవో నందన్ను కలిసి నెల్లూరు నగరంలో వార్డుల విభజన సహేతుకంగా లేదని, ఉదాహరణకు తమ వార్డులోని శ్మశానం ఏరియాను నెల్లూరు నగర పరిధిలో కలిపి విభజించడం దారుణమని, సగభాగం నెల్లూరు రూరల్ నందు సగభాగం నెల్లూరు నగరం నందు మిళితం చేయడం కేవలం అధికార పార్టీకి అనుకూలంగా విభజించాలనుకోవడం తగదని, వార్డుల విభజన అనేది ప్రజల సౌకర్యార్థం ఉండాలి కానీ ప్రజలకు సమస్యలు సృష్టించే విధంగా ఉండకూడదని, తమ అభ్యంతరాలను కమిషనర్ పరిగణలోనికి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోతే తమ ప్రాంత ప్రజలతో కలిసి పోరాటం చేసేందుకు సమాయత్తమ అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, 13వ డివిజన్ స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర కార్పొరేషన్కి సంబంధించి ఏదైతే డీలిమిటేషన్లో భాగంగా వార్డులను పెంచుతూ పునర్విభజన చేశారో దానికి సంబంధించి కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఈరోజు నెల్లూరు నగర కమిషనర్ నందన్ గారికి లిఖితపూర్వకంగా కార్పొరేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు మరియు మా డివిజన్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు సమక్షంలో లిఖితపూర్వకంగా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడన్నా డీలిమిటేషన్ చేస్తే ప్రజలకి సౌకర్యార్థమో, లేకపోతే వాళ్ళ సమానత్వం కోసమో, లేకపోతే వాళ్ళ సమాన రిప్రజెంటేషన్ కోసమో, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులను సరిచేసే దానికోసమో డీలిమిటేషన్ చేస్తారు. కానీ ఈరోజు నెల్లూరు నగరంలో జరిగినటువంటి డీలిమిటేషన్ ప్రక్రియను చూస్తే మాత్రం కేవలం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాత్రమే దీన్ని చేశారని చెప్పి స్పష్టంగా కూడా ఆ యొక్క డీలిమిటేషన్ యొక్క ఇచ్చిన గజెట్ చూస్తే అర్థమవుతా ఉంది. మరి ముఖ్యంగా దానికి సంబంధించి నా డివిజన్కి సంబంధించి 13వ డివిజన్లో 3 ముక్కల ఆట మాదిరిగా డివిజన్లో ఉన్నటువంటి ఒక కంటిన్యూటీతో ఉన్నటువంటి నా డివిజన్ని అనేక రకాలుగా విభజించి, ఎందుకు మాట అంటున్నానంటే ఎక్కడ కూడా కమిషనర్ గారిని నేను ఏ ప్రాతిపదికన మీరు చేశారు సార్ అని అడిగితే 2011 సెన్సస్ ప్రకారం చేశాను అని చెప్పాడు. కానీ అదే 2011 ప్రకారం సెన్సస్ ప్రకారం చేసినప్పుడు డిప్యూటీ మేయర్ రూప్ మర్యాద గారు వార్డు చెక్కు చెదరలా, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కొన్ని వార్డులు కూడా ఎక్కడ ఏ ఇదిలో కూడా చెక్కు చెదిరిన పరిస్థితులు కనబట్ల. కేవలం ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కడైతే ఎక్కువ శాతం మంది ఉన్నారో ఆ డివిజన్లు మాత్రమే టార్గెట్ చేసుకునేసి ఆ డివిజన్ అన్నింటినీ కూడా అనేక రకాలైనటువంటి విభజనగా చేసేస్తూ అక్కడ డివిజన్లో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసే విధంగాను, వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగాను ఈ యొక్క డీలిమిటేషన్ ఉందని తెలియజేస్తున్నా. దానికి కారణం నా డివిజన్లో ఉన్నటువంటి మా ఊరు ఎలంబర్దికి సంబంధించి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన మా ఊరికి సంబంధించిన ఓట్లన్నీ సిటీలోకి పెట్టి శ్మశాన వాటికి సంబంధించిన ఇదిని మాత్రము రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు బౌండరీ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏ ప్రాతిపదికన ఎవరు ఒపీనియన్తో చేశారని అడిగితే కమిషనర్ గారి దగ్గర సరైన సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేదు. తీరా చూస్తే ఇక్కడ గమనించింది ఏంటంటే ఇది కేవలం మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో మంత్రి నారాయణ గారితో నమ్ముకున్నటువంటి కొంతమంది కార్పొరేటర్, కొంతమంది నాయకుల యొక్క స్వార్థం కోసమే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాలుగా నారాయణ గారు నేను నెల్లూరు నగరాన్ని సస్యశ్యామలంగా చేస్తూ స్మార్ట్ సిటీగా చేస్తానని చెప్పుకుంటూ ఆయన డబ్బాలు కొట్టుకుంటూ ఆయన జబ్బాలు ఆయనే జరుచుకుంటూ ఈరోజు 2 సంవత్సరాల కాలం గడిపేశాడు. చెట్ల రూపంలో నేను చెట్లు వేస్తున్నాను, నేను ఎటువంటి రోడ్లు వేస్తున్నాను, నా అభివృద్ధి చేసి ఓటేంటి అనే స్థాయి నుంచి జనాలు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కార్యకర్తలు ఏదైతే నారాయణ గారికి సంబంధించిన కార్యకర్తలకి కోట్లు దోచిపెట్టే విధంగానే జరిగిన ఈ కార్యక్రమాలు అని చెప్పి ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారనే ఆలోచన నారాయణ గారు చేశారో ఆ ఆలోచన ఏదో ఒక తిప్పిపోటాలన్న ఆలోచనతోనే ఈ యొక్క డీలిమిటేషన్ అత్యంత దారుణంగా ఈరోజు చేశారని తెలియజేస్తాను. గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా బాధ్యతలు ఉన్నప్పుడు ఆయన సారథ్యంలో జరిగినటువంటి ఎన్నికలు ఏ విధంగా జరిగాయో మీకు కూడా తెలుసు. 2021 కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే దాదాపు కరోనా లాంటి కష్టమైన పరిస్థితులను కూడా మేము అన్నింటిని కూడా ఎదుర్కొని ప్రజల పక్షం నిలబడ్డామనే ఒకే ఒక కారణంతో ప్రజలు మమ్మల్ని విశ్వసించి మా పట్ల విశ్వాసంతో మాకు ఓట్లేసి గెలిపించారు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 డివిజన్లు మేము కైవసం చేసుకోగలిగిన పరిస్థితి అందరూ చూశారు. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి ఏదో ఒక దొంగ రూపంలో మనము ఈ యొక్క కార్పొరేషన్ మనం కైవసం చేసుకోవాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచనలో భాగంగానే ఈ యొక్క డీలిమిటేషన్ జరిగింది తెలియజేస్తా ఉన్నా. నారాయణ గారికి నేను సూటిగా తెలియజేస్తా ఉన్నా, మీరు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి బౌండరీలు గీస్తేనో, ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్తేనో ప్రజలు ఓట్లేరు. మీరు వాళ్ళకి ఇస్తానన్నటువంటి హామీలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పనులు అవి చేస్తే మిమ్మల్ని వాళ్ళు నమ్ముతారు తప్ప ఇట్లాంటి ఓట్లకి ఎప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని సమర్థించారని మిమ్మల్ని సూటిగా తెలియజేసుకుంటూ మంత్రి నారాయణ గారికి సూటిగా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా నారాయణ గారు, మిమ్మల్ని బతిలాడడంలో
మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడంలో మా హక్కుగా ఏదైతే ఉందో మా ఊరు శ్మశాన వారికి సంబంధించి అది మీ బాధ్యత. ఎందుకంటే మా డివిజన్ లో కూడా మీ అందరికి మీకు ఓట్లు వేసి గెలిపించారన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. మా డివిజన్ నుంచి కూడా మీకు అత్యధిక ఓట్లు పడ్డాయని సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు తెలిసి ఏదో మంచి చేస్తారని అనుకున్నారు, మీరు మంచి చేయకపోతే పోయినారు. మా ఊర్లో ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మా డివిజన్ నానా ముక్కలుగా చేసే పరిస్థితి చేయగా తెలియజేసుకుంటూ, మీరు గాన ఈ డివిజన్ కి సంబంధించిన కానీ ఏదైతే మేము అభ్యంతరాలు వ్యక్తం చేసామో ఆ అభ్యంతరాలను కానీ మీరు కానీ చేయకుండా కానీ ముందుకెళ్తే చట్టపరంగా మేము ముందుకెళ్తూనే ఖచ్చితంగా నా డివిజన్ ప్రజలందరి ద్వారా కూడా ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ స్తంభించే కార్యక్రమం కూడా చేపడతామని కూడా మీడియా ముఖంగా హెచ్చరిక జారీ చేసి సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.